ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ దినం మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంది లోకమంతా కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకమంతా ఏం జరుపుకుంటుందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభువారు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయను గాక. హల్లెలూయా. లూకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకా శుభవార్త 2వ అధ్యాయము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటంటండి? సర్వోత్తమమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. భూమి మీద సమాధానం అందరికీ ఉండదు. ఎవరికి ఉంటుంది? ఆయనకు ఇష్టలైన వారికి మాత్రమే భూమి మీద సమాధానం. ఈ మాట ఎవరు చెప్తున్నారు? పై వచనాలకు వెళ్ళండి. 11వ వచనం నుంచి రండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొని ఉండట మీరు చూసేదరని వారితో చెప్పాను. చూడండి, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచున్నారు. దేవునికి మహిమ కలుగుగా. సర్వోన్నతుడైన దేవుడు, సర్వోత్తరమైన స్థలములో నివసించే దేవుడు భూమి మీదకి వచ్చారు. ఆయన భూమి మీదకి రాగానే ఆ సర్వోత్తమైన స్థలంలో నివసించే ఆ దూతావళి అంతా కూడా భూమి మీదకి వచ్చి భూమి మీద ప్రభుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. గణపరుస్తూ స్తుతిస్తూ వారు అంటున్నారు కదా, భూమి మీద ఆయనకు ఇష్టలైన వారికి సమాధానం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనకు ఎవరైతే ఇష్టమో వారికి సమాధానం భూమి మీద కలుగునుగాక అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, మరి భూమి మీద సమాధానం లేదా? ఎందుకని? ఆయనకి ఇష్టలైన వారికి మాత్రం భూమి మీద సమాధానం అన్నారు. ఆయనకి ఇష్టలు కాని వారు ఉన్నారు. అలా అని ప్రభు ఎవరిని ద్వేషించలేదు. ప్రభువుని ద్వేషించిన వారు తప్ప ప్రభు ఎవరిని ద్వేషించలే. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభువుని ద్వేషించారు తప్ప ప్రభువుకు వారికి అంతటికి వారు దూరం అయ్యారు తప్ప ప్రభు ఎవరికి దూరము కాలేదు. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు మహాభక్తుడు ఒక మాట అన్నాడండి. 120వ కీర్తన 6-7 వచనాలు ధ్యానించుకుందాం. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తొడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? కలహప్రియులు వద్ద నేను చూస్తున్నాడు. కలహప్రియుడు అంటే ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుని వాదన చేసేవారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎట్టనవుతున్నారు చూడండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి చిన్న విషయానికి కలహప్రియులు, చిన్న చిన్న విషయాలు కూడా గొడవ పడేవారు. వారి మధ్య ఏం చేస్తున్నాడు? వారి యొద్ద చిరకాలంగా నివసిస్తున్నాడు. అక్కడ చిరకాలంగా అంటే వాళ్ళ దగ్గర నివసించాడు. అయితే నేను ఆయన ఏం కోరుకున్నాడు? వారి నుంచి సమాధానం కోరుకుంటున్నాడు. ఆయనను ఆయన నుంచి ఏదైనా ఒక మాట వస్తే చాలు, ఏదైనా ఒక మాట వస్తే చాలు వాళ్ళు యుద్ధానికి సిద్ధమైపోతున్నారు. దేవునికి మహిమ కలుగును. ఇలాంటి వారు మీరు ఎవరైనా చూసారా? మంచిగానే ఉండాలి, స్నేహంగానే ఉండాలి, బాంధవ్య బంధంగానే ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎదుటి వారు కొంతమంది ఎలా ఉంటారు అంటే, మనం ఏది మాట్లాడినా దాంట్లోంచి ఏదో ఒక భేదం తీసి, ఏదో ఒకటి తీసి, ఏదో ఒక విధంగా గొడవ పడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా యుద్ధానికి సిద్ధం అంటూ ఉంటారు, కాలు దూతూ ఉంటారు. యుద్ధానికి కాలు దూతూ ఉంటారు ఎప్పుడు కూడా. మనం ఏ మాట అన్నా మాట్లాడిని, అది మంచే మాట్లాడిని, అది వారికి ఉపయోగకరమైందే మాట్లాడిని, వారి మేలుకరమైందే మాట్లాడిని, కానీ ఏం చేస్తుంటాడు? యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటాడు, కాలు దూతూ ఉంటాడు. కయ్యానికి కాలు దూటం అంటారు కదా. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, ప్రతి విషయంలో కూడా వారిలో సమాధానం ఉండదు. ప్రతి విషయంలో కూడా గొడవ పడడానికే చూస్తుంటారు. ఎంతవరకు ఏ విధంగా గొడవ పెట్టాలి, ఏ విధంగా కలగబడాలి. మరి ఎలా ఉంటదంటే, మంచిగా పలక బాగున్నావా అన్నా సరే, నేను చెడిపోయాను అనుకున్నావా, నేను ఎలా ఉన్నాను, నీకు ఎలా కనపడుతుంది, నేను నీకు ఆ విధంగా వచ్చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇవే ప్రియులారా, మనము మంచిగా వారి మనసు పూర్తిగా పలకరిద్దాము. ఎలా ఉన్నారో, కొన్ని రోజులైంది, అతి దూరమే కనపడలేదు, సరే కనపడ్డారు, అమ్మ బాగున్నావు అయ్యా, బాగున్నావమ్మా అని అన్నావు అనుకో, వాళ్ళు అంటారు, మేము చెడిపోయాం అనుకున్నావా, ఏమో బాగాలేదు అనుకున్నావా, మాకేమైనా అయిపోయింది అనుకున్నావా. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు కలహ ప్రియులు వాళ్ళు, వాళ్ళకి కావాల్సింది ఏంటి? కలహం, గొడవ కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చిరకాలంగా వారి మధ్య నివసించాడు ఎవరో? దావీదు. కానీ ఆయన కోరుకున్నది ఏంటి? వారి నుంచి సమాధానం కోరుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? గొడవ పడుతున్నారు. ప్రతి విషయంలోనూ యుద్ధానికి సిద్ధపడుతున్నారు. మనము చాలా మందిని ఇలాంటి వారిని చూస్తూ ఉంటాం. చాలా మంది లోకంలో ఇలాంటి వారిని చూస్తూ ఉంటాం. మనం ఉదయకాలం లేచిన కాడి నుంచి ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారు రోజులో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నోటిలోంచి మాట రాక మునిపే అది వెలువడుతుంది అనగానే వాళ్ళు రెడీగా ఉంటారు. దేనికి? గొడవ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 59వ అధ్యాయం 3వ వచనం నుంచి ధ్యానించుకుందాం. మీ చేతులు రక్తము చేతను, మీ వేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడను, నీతిని బట్టి ఒక్కడు కూడా సాక్ష్యం చెప్పడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీతిని బట్టి సాక్ష్యం చెప్పేది ఎవరు ఉండరండి. వాళ్ళ పెదవులు, వాళ్ళ నాలుక, వారి నోరు అబద్ధములు ఆడుతుంటాయి, బెంకములు ఆడుతూ ఉంటాయి. అబద్ధములే. వాళ్ళ మాటలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, కీడుని బట్టి, మేలుని బట్టి మాట్లాడరు. నీకు ఉపయోగకరంగా ఉండాలి మాట్లాడరు. నీవు దీవెనకరంగా ఉండాలి, నువ్వు ఆశ్రమంగా ఉండాలి అని మాట్లాడరు. ఏమంటారంటే, అస్తమానం వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా కీడుని బట్టే. ఇలా వాడు అలా అయిపోవాలి, వాడు ఇలా అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి, ఇది అయిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి మాటలు, నోటి మాటలు కీడుని బట్టే మాట్లాడుతూ ఉంటాయి. కింద వచ్చిన
సత్యమును బట్టి చూడండి, సత్యాన్ని బట్టి ఎవరో వ్యాజ్యమాడరు. అందరూ కూడా వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతుంటారు. ఒక్క నిమిషం అండి. సత్యమును నమ్ముకొని సత్యముల గురించి ఎవరైనా మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు. నిజం చెప్పాలంటే ఎవరు నిజం మాట్లాడరండి. సత్యం మాట్లాడతారా? సత్యం మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు. మరి ఏం మాట్లాడతారు? వ్యర్థమైన దాన్ని వ్యర్థమైన దానినే నమ్ముకుంటారు. మోసపు మాటలు పలుకుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగుగా. సత్యం అంటే మన ప్రభు. ఆ సత్యాన్ని ఎవరు కూడా ఆయన గురించి ఏం మాట్లాడరు. కానీ వ్యర్థమైన దాన్ని నమ్ముకుంటారు. ఈ వ్యర్థమైనది అది ఎందుకు పనికిరాంది దాన్ని నమ్ముకుంటారు. మోసపు మాటలు పలుకుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగుగా. మోసపు మాటలు, మనుషులు ఎదుటి వారిని మోసం చేసే మాటలు మాట్లాడతారు. ఎదుటి వాడిని ఏదో విధంగా వాడిని మోసం చేయాలి, ఏదో విధంగా వాడిని బాధపరచాలి, ఏదో విధంగా గాయపరచాలి. ఈ మాటలే మాట్లాడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగుగా. మేలుకరమైన ఒక్క మాట కూడా మాట్లాడరండి. అన్ని కూడా ఎదుటి వారిని ఏ విధంగా బాధ పెట్టాలా, ఏ విధంగా చేయాలా. ఇప్పుడు ఎదుటి వారు కొంతమంది ఉంటారండి, వారి కనుల ముందు కొంచెం ఆనందంగా సంతోషంగాను లేదా కొంచెం మంచి చొక్కా వేసుకుని కనపడినా పాపం, కొంచెం మంచిగా బట్టలు వేసుకుని కనపడినా పాపమే. వారి గురించి వెనకాల ఏదోటి మాట్లాడాల్సిందే. మోసపూరితంగా ఏదో విధంగా అతను గాయపరచాలి, అతను బాధపరచాలి, ఏదో విధంగా వాళ్ళని అవమానపరచాలి. లేకపోతే వీళ్ళకి కడుపు ఉబ్బు తీరదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలాంటి వారందరూ మన లోకంలో ఉన్నారు. చూడండి, చెడును వారంతా ఏం చేస్తారంటే చెడును గర్భము ధరించి పాపము కంటారు. దేవునికి మహిమ కలుగునుగా. చెడు వీళ్ళు చేసేదంతా కూడా చెడే, వీళ్ళు చేసేదంతా కూడా కీడే. అయితే ఈ చెడు కీడుని వీళ్ళు ఏం చేస్తారంటే గర్భము ధరించి దీని వలన పరిసనం ఏంటంటే పాపాన్ని కంటారు. చూసారా ఏ గుడ్లను పొదుగుతారండి వాళ్ళు? మిడునాగు గుడ్లను పొదుగుతారు. అంటే దాని అర్థం ఏంటంటే విషపు చూపులు. వారి యొక్క చూపులు ఏంటి? విషపు చూపులు. ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద విషయం చిమ్ముతూనే ఉంటారు. ప్రతి మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఏ విషయమైనా చూడు ఎదుటి వారి మీద వాళ్ళు విషయం చిమ్ముతూనే ఉంటారు, విషయం కక్కుతూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదండి, సాలె పురుగు వలె నేసి ఎప్పుడు దాంట్లో చిక్కుపడతామో అని ఆ వలయంలో ఎప్పుడైతే చిక్కుపడతాయి అని చూస్తుంటా. ఎప్పుడైతే వాళ్ళ మీద ఊరులోకి వల వేసి ఆ వలలు ఎప్పుడు చిక్కుతారా అని చూస్తూ ఉంటారు. సాలు కూడా ఏం చేస్తుందండి, అక్కడ వల అల్లుతుంది, చిక్కుతుంది. ఆ వల అల్లిన తర్వాత అటు నుంచి వచ్చే ఏ దోమో ఏ గోలైతే పురుగో ఏదో వచ్చి దాంట్లో పడింది అనుకోండి, అది తిరిగి తప్పించుకోగలదా? తప్పించుకోలేదు. ఆ వలలోంచి తప్పించుకోలేదు. ఆ వలయంలోంచి ఏం చేస్తుందంటే దాన్ని తినివేస్తారు. అంటే ఆ విధంగా వారు సాలెగురులాగా వలయములు వేస్తారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. సాలెగురు వలె, సాలు పురుగు వలె వలయములు వేసేవారు వారంతా కూడా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కింద వచ్చిన ఆ గుడ్లు తినేవాడు చచ్చిపోతాడు. వాటిలో ఒక్కదాని నేను త్రొక్కిన ఎడల విశ్వ సర్పము నానా చేపట్టుకుని తీసు విశ్వ సర్పము వారిని ఏం చేస్తామా? దాంట్లోంచి చూడండి, ఆ గుడ్లు వీళ్ళు పొదుగుతున్నారు కదా, ఆ గుడ్లు పొదిగే దాంట్లోంచి ఎవరైనా ఆ గుడ్డిని ఒక గుడ్డిని తొక్కితే దాంట్లోంచి విష సర్పం పుడుతుంది. వాళ్ళ విష బీజము కలిగిన వారు, విష బీజము వారి నాలుకే వారికి విషం.
విష బీజము కలిగిన వారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి పట్టు వారు చేసే ఏ పనైనా ఇంకొకరికి ఉపయోగకరంగా ఉండదు. చూసారా, వారు చేసే ఏ పనైనా ఇంకొకరికి అది ఉపయోగపడదు. వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది, ఇది మంచిదనంగా ఉంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళకి లాభకరంగా ఉంటుంది అంటే వస్తే ఒప్పుకోరు, దాన్ని ఒప్పుకోరు. దాన్ని ఆ పని వాళ్ళు ఇంకొకరికి ఉపయోగకరంగా ఉండే పని ఏ పని కూడా వారు చేయరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 7వ వచనం. చూడండి, వారి కాళ్ళు ఎలా ఉన్నాయంటే పాపము చేయ పరిగెడుతున్నాయి. నిరపరాధులను చంపడానికి అవి త్వరపడుతున్నాయి. వారి తలంపులు పాపహేతుకులైన తలంపులు. పాడును నాశమును. చూడండి, వాళ్ళ త్రోవలు ఏమున్నాయి? పాడు నాశనమే ఉంది. ఆ త్రోవలో కనుక వెళ్తే, వాళ్ళ త్రోవలో కనుక మనం వెళ్తే మనం పాడైపోవడం, మనం నాశనం అయిపోవడం తప్ప మనం బయటికి మాత్రం రాలేము. శాంతవర్తనము, సమాధానం వారు ఎరగరు. వారి నడవడల్లో ఎక్కడ కూడా న్యాయం కనపడదు. వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకుంటున్నారు. వాటిలో నడిచేవారు ఎవరు కూడా శాంతిను అంటే సమాధానం ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలండి. ఎవరు కూడా ఆ మార్గంలో నడిచే ఎవరు కూడా సమాధానం ఉండదు, శాంతి ఉండదు, అంటే నెమ్మది ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, ఇలాంటి వారు ఈ లోకంలో ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా ఈ లోకంలో ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వారిని కూడా చూపిస్తాను. రోమా పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా చూడండి, వారు దేవుని నీతిని ఎరుగక తమ సొంత నీతిని, స్వనీతిని, సొంత బుద్ధిని ఆధారం చేసుకొని దాన్ని స్థాపించుకొని దేవుని నీతికి వారు లోబడరు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు నీతి కలగటానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, కొంచెం ఆ ఫోన్ పక్కన పెట్టేస్తారా? ఆపేయండి నాన్న, 2 నిమిషాలు ఆపేయండి, తొందరగా ముగిచేస్తాను, తర్వాత చూద్దరు కానీ. సరే కానీ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆయనే మన ప్రభువే నీతికి ఆధారమై ఉన్నాడు. కింద వచ్చిన ధర్మశాస్త్ర మూలముగా నీతిని నెరవేర్చువాడు. చూడండి, ధర్మశాస్త్రము మూలంగా నివసించేవాడు దాని వలనే జీవిస్తాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపము ఎలా ఉంటుందో చెప్తుంది, ఏది పాపమో చెప్తుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కింద వచ్చిన విశ్వాస మూలంగా నీతి ఇలాగూ చెప్తుంది. విశ్వాసం వేరు, ధర్మశాస్త్రం వేరు. ధర్మశాస్త్రం అంటే ప్రభువు రాకముందు మోషే ఉన్నది, మోషే ద్వారా ప్రభు బయలుపరిచింది. రెండోది విశ్వాసం అంటే క్రొత్త నిబంధన, అంటే కృపలో ఉన్నాం మనం. ఈ కృపలో ఉన్నాం, క్రొత్త నిబంధన కాబట్టి మనకు విశ్వాసంతో మనం ఉన్నాం, అంటే ప్రభు వచ్చిన తర్వాత. దేవునికి మహిమ కలుగుగా. విశ్వాసము వలన నీతి ఎలాగూ చెప్పుచుంది. ఎవరు పరలోకానికి ఎక్కిపోతారు అనగా క్రీస్తును కిందకు తెచ్చుటకు, లేక ఎవరు అగాధంలోకి దిగిపోతారు అనగా
క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకును అని నీవు ఎవరు తీసుకొస్తారు? క్రీస్తు మృతుల్లోకి వెళ్ళిపోయాడు కదా, ఎవరో ఎలా వస్తారు, ఎవరు తీసుకొస్తారని నీ హృదయంలో నువ్వు అనుకోవద్దు. అదేమని చెప్తుందంటే, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్న. దేవునికి మహిమ కలుగు. ఎక్కడుంది వాక్యము? నీ నోటను, నీ హృదయంలో వాక్యం ఉంది. దేవునికి మహిమ కలుగా. నువ్వేమనుకోవాలి? ఇప్పుడు నీ ప్రభు మృతుల్లోకి వెళ్ళిపోయాడు కదా, కింద ఉన్నాడు కదా, ఎవరు తీసుకుని వస్తారు? ప్రభు పైన ఉన్నాడు కదా, ఎవరు తీసుకుని వస్తారు అని నువ్వు అనుకోకూడదు. అసలు వాక్యం ఎక్కడుందంటే నీ హృదయంలోనే ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, వాక్యమై ఉన్న దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగా. వాక్యమైన దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యం. దేవునికి మహిమ కలుగా. ఆ విశ్వాసం వల్ల కలిగిన వాక్యం అది విశ్వాస వాక్యం. వాక్యం వింటున్నప్పుడే నీలో విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే అది విశ్వాస వాక్యం. నీ విశ్వాసం ఇంకా బలపడాలి. ఎందుకంటే వాక్యం నీలో ఉంది కాబట్టి అంతకంత వృద్ధి చెందాలి విశ్వాసం. ఎక్కడ కూడా విశ్వాసంలో తప్పిపోకూడదు, ఎక్కడ జారిపోకూడదు, ఎక్కడ పడిపోకూడదు. విశ్వాసం నీలో అంతకంత వృద్ధి చెందుతూ ఉండాలి, అంతకంత బలపడుతూ ఉండాలి. నీవు నీ విశ్వాసము అచంచలమైన విశ్వాసమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అదేమనగా, యేసుని ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోని ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. రక్షించబడాలని చాలా సింపుల్. దేవుడు యేసు ప్రభు వారిని మృతుల్లోంచి లేపాడు అనేది ఒకటి. రెండోది, ఆయన యందు నీవు విశ్వసించితే చాలు, నీవు రక్షించబడినట్లే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నువ్వు రక్షణ కోసం ఏదేదో చేయక్కర్లా. వెరీ సింపుల్. రెండు. ఒకటి, నీవు దేవుడు మృతుల్లోంచి లేచాడు అనేది నువ్వు నమ్మాలి. రెండోది, నీవు ఆ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నిన్ను ఆయన రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలయనగా చూడండి, నీతి కలిగినట్లు మనుషుని యొక్క హృదయములో విశ్వాసం ఉంచును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. నీకు రక్షణ కావాలంటే నువ్వు నోటితో ఒప్పుకోవాల్సిందే. నీ హృదయంలో ప్రభుని నీతికి స్థానం ఇవ్వాలి. నీ హృదయంలో ప్రభుకి నీతి స్థానం వచ్చి నీకు రక్షణ కలగాలి. నీకు రక్షణ కావాలంటే నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. నీ నోటితో నువ్వు ఏది ఒప్పుకుంటే అది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బట్టి నీ నోటితో నువ్వు ఒప్పుకో, నా ప్రభు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమనగా చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచే ఎవరు కూడా సిగ్గుపడరు అని వాక్యము చెప్తుంది. దేవుని యందు విశ్వసించిన వారు ఎవరు కూడా సిగ్గుపడరు. దేవునికి మహిమ కలుగుగా. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎవరు కూడా సిగ్గుపడరండి అని వాక్యం మనకు చూటిగా చెబుతుంది. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, ఏ భేదము లేదు. యూదుడని గ్రీసు దేశస్తుడు అంటే, యూదుడు అంటే దేవుని యొక్క సొత్తు, దేవుని నమ్మిన వారు, దేవుని ఎరిగిన వారు. గ్రీసు దేశస్తుడు అంటే దేవుని ఎరగిన వారు, దేవుని తెలియని వారు. అంటే అన్యుడని లేదు, దేవుని పిల్లలు అని లేదు. అందరూ కూడా అందరికీ కూడా ఒకే ఒక ప్రభువే, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయనకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి ఎడల ఆయన కృప చూపుటకు, అందరి ఎడల కూడా ఆయన అడుగు వారి అందరి ఎడల ఆయన కృప చూపడానికి ఆయన మహదైశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆ ఐశ్వర్యవంతుడు నువ్వేది అడిగినా కాదు అనుకుని ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగా. అందరికీ కృప చూపేవాడే, ఎవరిని కూడా తక్కువ చేసేవాడే కాదు, ఎవరికి లేదు అని చెప్పేవాడు కాదు.
కానీ ఆ స్వభావం మనది. ఒకరిని చూస్తే ప్రేమిస్తాం, ఒకరిని చూస్తే ద్వేషిస్తాం. ఒకరిని ప్రేమిస్తాం, ఒకరిని ద్వేషిస్తాం. ఆ స్వభావం మనది. కానీ దేవుడిది స్వభావం అదే ఆ స్వభావం కాదు. అందరినీ ప్రేమించేవాడు, అందరికీ కృప చూపేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకనగా చూడండి, ప్రభు నామము బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన నామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షించబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేయాలి? ఆయన నామం బట్టి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసం లేని వారు దేవుని విశ్వాసం లేకుండా వాళ్ళు విశ్వసించుకోకుండా వారు ఎట్లా ప్రార్థన చేస్తారు? ప్రభు నా ఈ జీవితంలో ఈ కార్యం చేస్తాడు, ప్రభు ఈ కార్యం నా జీవితంలో చేస్తాడు అని విశ్వాసము లేకుండా వారు ఎలా ప్రార్థన చేస్తారు? ప్రభు నాకు ఇది ఇవ్వండి, ప్రభు నాకు ఈ కార్యం చేర్పించండి, అయ్యా నా బిడ్డలను చూడండి, నా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి, నా బిడ్డలు స్థిరపరచండి, నా బిడ్డలకి మంచి భార్యలను దయచేయండి, మంచి భర్తను దయచేయండి. ఇలా ఎలా చెప్పగలరు? విశ్వాసము లేకుండా. విశ్వాసముతో నీవు ఆయన సన్నిధిలో అడుగు ప్రతి ప్రార్థన ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. 18వ వచనం. అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? వారు విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును వెళ్ళాను. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యము ఒకే చోట లేదు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది వాక్యం. భూమి అంచుల వరకు వాక్యం చేరుకుంటుంది. ఎన్ని రకాలుగా చేరుకుంటుంది అంటే అన్ని రకాలుగాను చేరుకుంటుంది. ఈ రోజున మరీ ఇంకా దగ్గర అయిపోయింది. ఇది వరకు ప్రాంతాలు తిరిగి సువార్త చెప్పేవారు. ఇప్పుడు తర్వాత రేడియోలో సువార్త చెప్పేవారు, అన్ని చోట్లకి వెళ్తుండేది. తర్వాత టీవీలో సువార్త చెప్పేవారు, అన్ని చోట్లకి వెళ్తుండేది. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి. సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. అన్ని చోట్లకి ప్రపంచ నలుదిక్కులు కూడా ఇదివరకు కంటే కూడా ఇప్పుడు ఇంకా వాక్యము చేరువైపోయింది, ఇంకా వాక్యం దగ్గరైపోయింది, ఇంకా వాక్యం ఎక్కువైపోయింది. ఇదివరకు అంటే కొంతమంది మాత్రమే చెప్పేవారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వాక్యము చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్యాన్ని అనేక ప్రాంతాలకు చేరవేస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. సమస్తము కూడా వాక్యం ప్రతి ఒక్కరి దగ్గరికి వాక్యం వెళ్ళింది, ప్రతి ప్రాంతానికి వాక్యం వెళ్ళింది. కానీ ఆ మాటను గైకొనేవారు, ఆ మాటను పొందుకునేవారు, ఆ మాటను స్వతంత్రించుకునేవారు తక్కువైపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే వారి కనుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయం లేదు వారి కనుల ఎదుట. వారి కనుల ఎదుట దేవుని భయము లేదు కాబట్టి వారు వాక్యానికి వారు అన్వయించుకోలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ నా ప్రభు చెప్తున్నాడు, ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 10వ వచనం. యుద్ధము చేయుటకు మీరు ఒక పురము మీదికి సమీపించినప్పుడు సమాధాన నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తరం ఇచ్చి గుమ్మములను తెరిచినలా దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులకు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, యుద్ధము చేయడానికి ముందుగా ఏం చేయాలి? మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి ఎక్కడ ఎవరి మీద యుద్ధం చేయబోతున్నారో, ఆ ఎవరి మీద యుద్ధం చేయబోతున్నారో అక్కడికి వెళ్ళి ముందుగా సమాధాన నిమిత్తం రాయబారం పంపాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా భాషలో చెప్పమంటారా? యుద్ధానికి వెళ్ళామండి. ఇప్పుడు నీకు నాకు బాగుంది,
బాగుంది. ఇప్పుడు నువ్వు నేను కొట్టుకోవాలి, గొడవ పడాలి, నువ్వా నేనా తేల్చుకోవాలి అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో పలానా మైదానంలోకి రా, లేదా పలానా చోటికి రా, మన ఇద్దరు నువ్వా నేనా తేల్చుకుందాం. నీ బలం ఎంత, నా బలం ఎంత, నీ బలగం ఎంత, నా బలగం ఎంత, రా తేల్చుకుందాం. నీ అంగు ఆర్భాటం తెచ్చుకో, నా అంగు ఆర్భాటం నేను తెచ్చుకుంటా అని ముందుగా చెప్తే ఏం చేస్తావు? నాకు యుద్ధం యుద్ధం అంటే నాకు ఇష్టం లేదు, సరే ఏదో ఓడిపోతామో లేకపోతే యుద్ధమో ఇది అనుకున్నాం అనుకో, ఏం చేస్తాం? సరే మేము యుద్ధానికి రావట్లేదు కానీ ఇక మేము నీతో సమాధానం పడుతున్నాం అని చెప్తాం. అంతేనా? దేశాలు కూడా దేశాలు కూడా సమాధానం ముందుగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంకో దేశానికి వెళ్ళేటప్పుడు ఆ దేశాన్ని ముందుగా తెలియజేయాలి. ఈ రోజున అలా తెలియజేయకుండా సడన్గా ఆ దేశం మీదకి వెళ్ళిపోయి నువ్వు బాంబులు వేసేసావు అనుకో, నీ మీద ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? నేరారోపణ వేస్తుంది. నువ్వు వాళ్ళకి హెచ్చరించకుండా, వాళ్ళకి తెలియకుండా నువ్వు ఎందుకు వెళ్ళావు? దేవునికి మహిమ కలుగును కాదు. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నా ప్రభు త్వరగా రాబోతున్నాడు, నా ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఇప్పుడు సమాధాన రాయబారాన్ని దగ్గర పంపిస్తున్నాడు. వాక్యం అనే సమాధాన రాయబారాన్ని దగ్గర పంపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వేమవ్వాలి? ఇదిగో నువ్వు తప్పిపోయావు, నువ్వు వైదొరిగిపోయావు, నువ్వు చెడిపోయావు, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు ద్వేషంలో ఉన్నావు, నువ్వు మలినమైపోయావు. నీది నువ్వు కడుక్కొని నువ్వు సరి చేసుకొని నువ్వు శుద్ధీకరించబడి నువ్వు వస్తావారా, లేదా నీ మీద నా తీర్పు వస్తుంది. దేవునికి మహిమ కలుగును. పెందల కాడ లేపి పెందల కాడ ప్రవక్తలను ఎందుకు పంపిస్తున్నాడు మీ దగ్గరికి? మీరు సరిచేయబడతారు అని. దేవునికి మహిమ కలుగును. మనం సరి చేసుకుంటాము అని ఆయన వాక్యము ద్వారా మనం సరి చేసుకోబడతాము అని చెప్పి ఆయన రాయబారం పంపిస్తున్నాడు. రాయబారులను పంపిస్తున్నాడు అంటే సేవకులను పంపిస్తున్నాడు. ఎక్కడ? యుద్ధానికి ముందు. దేవునికి మహిమ కలుగును. ఆయన యుద్ధానికి ముందు రాయబారులను పంపిస్తున్నాడు. సమయం ఆసన్నం అయిపోయింది, ఇదిగో నా రాకడ సమయం సిద్ధపడిపోయింది, మీరు ప్రవచనాలు నెరవేరిపోయినాయి, మీరు సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. లేని ఎడల విడవబడతారు, విడవబడితే తీర్పులోనికి వెళ్తారు, భయంకరమైన శ్రమలో అనుభవించాలి, భయంకరమైన శ్రమలో అనుభవించాలి. కాబట్టి మీరు సిద్ధపడండి. రాయబారం పంపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యుద్ధానికి ముందు రాయబారం పంపిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు సమాధాన పడి, ప్రభువా ఇదిగో నన్ను కడుక్కుంటానయ్యా, అయ్యా ఈ పాపం దోషము నేను కడుక్కుంటానయ్యా, నేను శుద్ధీకరించబడతానయ్యా, అయ్యా నన్ను శుద్ధీకరించయ్యా, నేను పరిశుద్ధపరిచయ్యా, నేను నీతివంతుడుగా అయ్యా, ఇదిగోనైనా మీ పోలికలో మీ రూపంలో నన్ను మార్చుకోయ్యా అని నువ్వు ఎక్కడైనా ఆయన్ని ప్రాధేయపడతావేమో, నువ్వు ఎక్కడైనా ఆయనకు తలొగ్గుతావేమో, నువ్వు ఎక్కడైనా ఆయనకు దూరం కాకుండా ఇప్పటి వరకు నాకు ఇష్టమైనట్లు నేను జీవించాను, ప్రభా నన్ను క్షమించు, ఇక నుంచి ఇదిగో మీరు చెప్పినట్లుగా మీ చిత్తానుసారంగా నేను జీవించాలనుకుంటున్నా, మీకు ఇష్టలుగా నేను జీవించాలనుకుంటున్నా అని నువ్వు ఎక్కడైనా అంటావేమో అని చెప్పి ఆయన ముందుగా నీకు సమాధాన రాయబారులను పంపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది విని నువ్వు సమాధాన పడ్డావా, నీవు ఆయన దాసుడిగా ఉంటావు, లేదా ఆయన యొక్క శత్రువుగా మారిపోయి ఎక్కడ ఉంటావు? అగాధంలో తోయబడతావు, తీర్పులోకి వెళ్తావు, అక్కడి నుంచి తోసివేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. లేదా నువ్వు సమాధాన పడితే ఆయన యొక్క రాజ్య నివాసులుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు, ఒకడు కుడి వైపు, ఒకడు ఎడవైపు ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడ్డారు. ఆఖరి నిమిషం, ఆఖరి గడియ ఇద్దరు ఆయన్ని అపహరించారు, ఇద్దరు కూడా ఆయన్ని దూషించారు. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నారు. ఆఖరి నిమిషంలో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే నీవు నీ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఈ క్షణమే నీవు నాతో కూడా నా రాజ్యంలో ఉంటావు.
దేవునికి మహిమ కలుగు. మరి క్షణం అని చెప్పలా, లేదా వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకెళ్తాను అని చెప్పలా. ఈ క్షణమే నీవు నాతో కూడా నా రాజ్యంలో ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. అది సమాధానం. అప్పటికప్పుడే నువ్వు సమాధాన పడిపోతే విని వెంటనే నీ కార్యం అక్కడ. నువ్వు సమాధాన పడపోతే ఉపయోగం లే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం కావాలి? సమాధాన పడటం కోసం యుద్ధం ముందు ప్రకటిస్తున్నాడు ఆయన. రా, నా దగ్గరికి రా. ఇప్పటివరకు నాకు విరోధంగా చేసావు, ఇప్పటివరకు నాకు విరోధంగా ఉన్నావు, కానీ ఇదిగో నేను నా రాయబారులను పంపిస్తున్నా, నా యుద్ధానికి ముందు రాయబారులను పంపిస్తున్నా. నువ్వు వచ్చేవా? నా దగ్గరికి రా. లేని ఎడల నీవు నా ఉగ్రత పాలైపోతావు, తీర్పులోకి వెళ్ళిపోతావు అని ఆయన మనకు సమాధానాన్ని ప్రకటిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనం ఇక్కడ లేఖన భాగంలో చూసినట్లయితే యుద్ధము చేయటకు మీరు ఒక పురం మీదకి సమీపించినప్పుడు సమాధాన నిమిత్తము రాయబారిని ముందుగా పంపాలి. సమాధానమని వారు నీకు ఉత్తరం ఇచ్చి వారు గుమ్మము తెరిచి నిన్ను లోపలికి చేర్చుకోవాలి. అర్థమైందా? అంటే ప్రభువు వారు ఒక రాయబారిని పంపించారు. ప్రభువు వారు ఒక అయ్యగారిని పంపించాడు. ఒక అయ్యగారిని పంపించి అయ్యగారు రాగానే అమ్మా నీకు సమాధానం అని చెప్పినప్పుడు నువ్వు ఏం చేయాలి? నీ గుమ్మాలు తెరవాలి, నీ హృదయాన్ని తెరవాలి. తెరవకుండా ఎల్లు 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 అన్నావు అనుకో, అయిపోయినట్టే. దేవునికి మహిమ కలుగుగా. నీ దగ్గరికి ప్రభు నిన్ను ప్రేమించి ఇదిగో నా కుమార్తె దూరం అయిపోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఈ మాట నేను చెప్పు, నువ్వు వెళ్ళి సమాధానం చెప్పు, ప్రకటించు అని అనుకోండి. ఇప్పుడు సమాధానం చెప్పల, ఏమైంది? ఆయన తీర్పుకి బలైపోతాం. దేవునికి మహిమ కలుగుగా. ఒక రోజున దావీదు తన దగ్గర ఉన్న ఆహారం అంతా అయిపోయింది. తన దగ్గర ఆహారం లేదు. ఇప్పుడు తనకే కాదు, తన దగ్గర ఉన్న సైన్యానికి, అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు కానీ వారందరికి కూడా ఆహారం పెట్టాలి. ఆహారం అయిపోయింది. ఏం చేయాలి? నాబాలు ఉన్నాడు. ఇదిగో ఆ నాబాలు ఉన్నాడే, నాబాలు దగ్గరికి వెళ్ళు. నాబాలు దగ్గరికి వెళ్ళి నేను అడిగానని చెప్పి, దావీదు చెప్తున్నాడు, నేను అడిగానని చెప్పి కొంత ఆహారం ఇమ్మని చెప్పాడు. ఈ నాబాల్ దగ్గరికి వస్తే నాబాల్ ఎలాంటోడు? మొరటోడు. ఏమంటున్నాడు? దావీదెవడు? నా రాజైన, నాకేమన్నా రాజా? నా ఏలిక దావీదెవడు? సౌలు దగ్గర నుంచి పారిపోయినోడే కదా, వాడిని నేను ఎందుకు పెట్టాలి అన్నారు. కారణం ఏంటి? దావీదు ఎందుకు పంపించాడు? దావీదు అక్కడ అరణ్యంలో ఉన్నంత కాలము కూడా నాబాలు యొక్క మందలు, గొర్రెల మందలు కానీ, పశువుల మందలు కానీ, ఏమైనా మందలు, ఈ జంతువులు, కోర జంతువులు అంటే పులులు కానీ, సింహాలు కానీ, ఎలుగుబంట్లు కానీ, వాటిని ఎత్తుకుపోనీయకుండా వీళ్ళు కాపు కాశారు. నాబాలు యొక్క పంట శత్రువు వచ్చి దోసుకుపోకుండా వీళ్ళు కాపు కాశారు. నాబాలు యొక్క తోటలు, పొలాలు శత్రువులు దోసుకుపోకుండా వీళ్ళు కాపు కాశారు. ఇవి కాపు కాస్తే అవి వృద్ధి చెందాయి. బాగా ఆ సంవత్సరము బాగా పండింది, అతనికి ఆస్తి బాగా చేకూర్చబడింది. ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే రాజులు చేసుకున్నట్టుగా విందు చేసుకుని ఆయన విందులు పాల్పొంపులు పొందుతున్నారు. ఎవరు? నాబాల్. రాజులు చేసుకున్నట్టుగా విందు చేసుకున్నారు, ఆ విందులు పాల్పొంపులు పొందుతున్నారు. దావీదుని తృణీకరించారు. దావీదు దగ్గరికి తన శిష్యులేరు, ఇదిగో నాబాలుకి మనం ఇంత ఉపయోగం చేశాం కదా, ఇంత మేలు చేశాం కదా, ఇప్పుడు నాబాలు మేలు తగిన మనకు కూడా మేలు చేస్తాడు, వెళ్ళు అని చెప్పాడు. ఎవరో? దావీదు. అక్కడికి వెళ్తే నాబాలు ఏమన్నాడు? మేలుకు బదులుగా కీడు చేసి అవమానించి పంపించాడు వాళ్ళని. దావీదు దగ్గర వచ్చి, దావీదా ఇట్లా అన్నారు వాళ్ళు, ఇట్లా అన్నాడు నాబాలు అంటే దావీదు కోపం వచ్చి ప్రమాణం చేశాడు, ఈ దినంన నాబాలు కలిగిన మగవాడు ఒక్కడైనను పురంలో లేకుండా చేస్తాను అని చెప్పి శపథం చేసి బయలుదేరాడు. ఎక్కడికి? నాబాలు ఇంటి మీదకి తన సైన్యం వేసుకొని బయలుదేరి వచ్చేస్తున్నాడు. అలా వస్తున్నప్పుడు ఈ మాటలు విన్న
నాబాలు యొక్క పనివారు, ఆ మందలను కాసేవారు, పొలాల్లో పనిచేసేవారు, వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నాబాలు యొక్క భార్య దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అమ్మా ఈ విధంగా దావీదు వలన మనం అంతా చాలా మేలు పొందాం, ఏ ఏది కూడా ఎక్కడ నష్టం రానిలా, ఆ దావీదు ఎప్పుడు కూడా మన పశువులుగా దేన్ని కూడా ముట్టుకోవాలా, మనకు మేలు జరిగింది ఎవరు కీడు జరగల, కానీ ఆయనకి ఆహారం కావాలని వర్తమానం పంపించాడు మన యజమాని దగ్గరికి. ఆ యజమానుడు ఇలా తృణీకరించాడమ్మా, ఇలా నాబలను దూషించాడమ్మా, ఇప్పుడు దావీదు కోపంతో మన మీద రాబోతున్నాడమ్మా. అబిగేలు ఏం చేసింది, గవగవ తన దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకొని ఆహారంతో సిద్ధపరచుకొని అన్ని సమకూర్చుకొని గాడిదల మీద ఎక్కించి పంపిస్తాయి. గాడి మీద వెళ్తా ఉంది. వెళ్తుంటే మార్గ మధ్యంలో దావీదు ఎదుర్కొని దావీదుని ఎదుర్కొని గవగవ దిగిపోయి ఆ గాడిద నుంచి దిగి దావీదుకి సాగలపడి, అయ్యా తప్పైపోయింది క్షమించు. ఇప్పుడు ఏమైంది, అక్కడ జరగాల్సిన ఘోరం ఆగిపోయింది, అక్కడ సమాధానం వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును కాదు. లేదంటే నాబాలు యొక్క కుటుంబంలో ఒకరు కూడా మిగిలిన కాదు. అలాంటిది అక్కడ సమాధానం కలిగింది. దేవునికి మహిమ కలుగును. కారణం ఏంటి, ముందుగా తన దగ్గరికి దూతలు వెళ్ళాయి, చెప్పంగానే విని వెంటనే అబీగైల్ ఏం చేసిందంటే సమాధాన పడడానికి సిద్ధపడిపోయింది. దేవునికి మహిమ కలుగును. అయితే ప్రభు కూడా ఇదే చేస్తున్నారు. మరి ఆయన కూడా వర్తమానం పంపించాడు నీకు యుద్ధానికి ముందు, అంటే ఆయన ఉగ్రతకి ముందు, ఆయన తీర్పుకు ముందు నీ దగ్గర సమాధానం కావాలి అని చూస్తున్నాడు ఆయన. మరి నీ దగ్గర సమాధానం ఉందా? నీవు ప్రభుతో సమాధానం పడడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే నా ప్రభుని ఆశీర్వదించబోతున్నారు. దావీదు అబిగైల్ని ఆశీర్వదించాడు. అక్కడ అతని అబిగైల్ని ఆశీర్వదించాడు. చంపటానికని వచ్చిన వాడు ఆశీర్వదించి తిరిగి వెళ్ళిపోయాడండి దావీదు. మీరు అక్కడ లేఖనాలు వచ్చి ధ్యానించుకోండి. చంపడానికని బయలుదేరి వచ్చిన వాడు మార్గ మధ్యంలోనే ఎవరినైతే చంపడానికి వచ్చాడో వారిని ఆయన దీవించి ఆయన వెళ్ళిపోయి తిరిగి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగుగా. మరి మన ప్రభు అంతకు మించి కదా, ఆయన వాత్సల్యపూర్ణుడు కదా. అబ్బా తండ్రి అన్నవాడనే వెనువంటినే నా కుమారుడు నా కుమార్తెని హత్తుకునేవారు కదా. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన గుమ్మములు అనబడిన హృదయాన్ని తెరవాలి. మన గుమ్మములు అనబడిన హృదయాన్ని తెరిచి ప్రభువుని మనం చేర్చుకోవాలి లోపలికి. ఆయన వాక్యంతో మనం నింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు మనలో సమాధానం ఉంటుంది. ఎందుకంటే సమాధానకర్త అయిన ప్రభువు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన వల్లనే సమాధానం, ఆయన లేకపోతే సమాధానం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఒక రాజుగారిని మీ ముందు తీసుకుని వస్తాను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ధ్యానించుకుందాం. 15 నుంచి. నీ ఇంటిలో వారు ఏమేమి చూశారని వారిని అడగగా హిజ్కియా, చూడండి, వీరు కల్దీల దేశం నుంచి కొంతమంది వచ్చారు. ఎక్కడి నుంచి అండి? కల్దీల దేశం నుంచి కొంతమంది వచ్చారు. గూఢాచారులు వచ్చారు, రాయబారులు లాగా వచ్చారు. రాయబారులాగా వచ్చినప్పుడు ఈయన హిజ్కియా ఏం చేశాడంటే తన ఇంట్లోనికి తీసుకుని వెళ్ళాడు. తన వైభవం అంతా, దేవుడు తను ఎంతగా ఆశీర్వదించాడు అవన్నీ చూపించాడు. అన్నీ చూపించారట, మొత్తం అన్ని చూపించాడు. తన దగ్గర ఎంత బంగారం ఉందో చూపించాడు, తన దగ్గర ఎంత వెండి ఉందో చూపించాడు, తన దగ్గర ఎంత ఆస్తి ఉందో చూపించాడు, తన వైభవం ఎంతో చూపించాడు. తన భోజనపు బల మీద రోజుకి ఎన్ని పశువులు వధించబడుతున్నాయి, ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు వధించబడుతున్నాయి, ఎన్ని కోళ్ళు పోయబడుతున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళ భోజన పదార్థం ఎలా ఉంటే కూడా చూపించేశాడు. ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో వారు నీ ఇంట్లో ఏం చూశారు? అంటే నా ఇంట్లో ఉన్న సమస్తము చూపించానయ్యా. నా ఘనత ఎక్కడి వరకు? కల్దీల దేశం వరకు ఇప్పుడు నా ఘనత రావాలి.
పలానా రాజు హిజ్కియా అయిన రాజు ఇంటికి వెళ్తే అతనికి ఆ వైభవం ఎంత అనుకుంటున్నారా, అతనికి ఉన్న ఆస్తి ఎంత అనుకుంటున్నారా, ఎంత పెద్ద పేరు, అతని పేరు ఎంత అనుకుంటున్నారా, ఆఖరికి అతను రోజుకు తినే ఆహార పదార్థాలు ఎలాంటివి అనుకుంటున్నారు అని ఆ కాలంలో వాళ్ళ తండ్రి అయిన సొలొమోను చూపించాడు కదా షెబా దేశపు రాణికి. ఆ విధంగా ఈయన కూడా తీసుకెళ్ళి ఎవరికి, షెబా దేశపు రాణి వస్తే చూపించాడు. అదొక అర్థం. సొలొమోను దగ్గరికి షెబా దేశపు రాణి వస్తే తన వైభవం అంతా చూపించాడు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి రాయబారులు వచ్చారు, గుడాచారులు అంటారు వీరు. రాయబారులు అంటే గుడాచారులు. ఇంకో విధంగా చెప్పాలంటే వాళ్ళు వేగు చూడటానికి వచ్చిన వారు. వేగు చూడటానికి అంటే దాని రహస్యాలు ఏంటో తెలుసుకోవడానికి వచ్చారు వారు. వీరి యొక్క రహస్యాలు ఏంటి, వీరి యొక్క సైన్యం ఎంతమంది ఉంది, ఎటువైపు నుంచి రావచ్చు, ఎటువైపు నుంచి వస్తే వీళ్ళని కూలగొట్టి వీళ్ళ రాజ్యం దోసుకోవచ్చు అని మొత్తము కలిసి వీళ్ళు తెలుసుకోవడానికి గూఢచారులు వచ్చారు, వేగువారు వచ్చారు. ఈ వేగువారిని ఏం చేశాడు, చిన్నగా తన ఇంట్లో తీసుకెళ్ళాడు, మొత్తం అంతా చూపించేశాడు. చూడటానికి ఏమీ లేకుండా, ఇక వాళ్ళు చూడలేదు అంటే ఏమీ లేదు, మొత్తం అని చూపించేసి వాళ్ళని చక్కగా పంపించేశాడు. వెళ్ళిపోండి నాయన అని చెప్పి. వెంటనే ప్రవక్త వచ్చాడు. యెషయా వచ్చి, హిజ్కియా నీ ఇంట్లో వారు వచ్చారే, వారికి నువ్వేం చూపించావు అంటే, అయ్యా నాకు ఉన్నదంతా మొత్తం చూపించా, ఇక నీలో ఏమి, ఇక నీ దగ్గర ఏమీ ఉండదు, అన్ని కూడా వాళ్ళు దోసిపోతారు, ఎవడో చూపిమన్నాడు నిన్ను, నువ్వు చూపించింది మొత్తం దోసిపోతారు అని చెప్తే, దేవుడు ఇలాగూ చెప్తున్నాడు, నీకు ఏమీ మిగలదు, నీ ఆఖరికి నీ బిడ్డలను సైతము వాళ్ళు చెరపట్టుకుపోతారు అంటే ఈయన అంటాడు కదా, ఎలా పోతే నాకేంటి, నా కాలంలో నెమ్మది ఉంటే చాలులే అని చెప్పాడు. చూడండి ఆ మాట చూడండి. అందుకు హిజ్కియా చూడండి, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలు. ఎవరన్నా అంటారా అండి ఇలా జరుగుతుంటే? ప్రభు నమ్మకస్తుడు, దేవుని సన్నిధిలో నమ్మకస్తుడు. హిజ్కియా ఎంతటి నమ్మకస్తుడు అంటే తన మరణాన్ని సైతం తిరిగి రాయించుకున్నవాడు, మరణాన్ని సైతం జీవంగా మార్చుకోవడం రాయించుకున్నవాడు, తన ఇంకా ఆయుష్ ఇంకా పెంచుకున్నవాడు. అలాంటి వాడు ఈ మాట మాట్లాడవచ్చా? అండి. తన కోసము, తన బిడ్డల కోసం ప్రాయశ్చిత్త ఏడవాలి, తన దేశం కోసం ఏడవాలి, తన ప్రజల కోసం ఏడవాలి. అలాంటిది వదిలేసి నా కాలంలో ఇలా జరిగితే నెమ్మది, ప్రభు చెప్పాడు కదా, సంతోషంగా అంటున్నాడు. చదవనమ్మా. యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములో సమాధానమును సత్యము కలిగిన ఎడల అది మేలే కదని యెషయా చెప్పాడు. నా దినములో సమాధానము సత్యం కలిగితే మేలే, ఇవన్నీ జరిగితే మేలేలే. ఆ తర్వాత ఏమైపోతే నాకెందుకు, నా తర్వాత నా వారసులు ఏమైపోతే నాకెందుకు, ఆ దేశం ఏమైపోతే నాకెందుకు, దేవుని పిల్లలు ఏమైపోతే నాకెందుకు, ఈ రాజ్యం ఏమైపోతే నాకెందుకు, నా దినంలో సమాధానము కలిగితే నాకు మేలే కదా, నాకు నెమ్మదిగా నేను చచ్చిపోతాను కదా, ఇక నేను వెళ్ళిపోయినాక నాకు ఏమైతే నాకేంటి. చూసారా పిల్లరా, చూసారా? హిజ్కియా చేసిన పొరపాటు ఇదే. హిజ్కియా చేసిన పొరపాటు దేవుడు ముందుగానే చెప్పాడు. అక్కడ తప్పిదం జరిగిపోయింది. చూపించకూడని వారికి చూపించేశావు, చెప్పకూడని వారికి చెప్పేశావు, రహస్యాలు చెప్పేశావు. ఇప్పుడు తప్పిదం జరిగింది. తప్పిదం జరిగిన తర్వాత దాన్ని సరి చేసుకోవటం వదిలేసి నా దినములలో అంటే నీ తర్వాత నీ రాజ్యము చెరపట్టబడుతుంది, తర్వాత నీ కుటుంబీకులు, నీ కుమారులు హతమైపోతారు, నీ కుమారులు దాసులుగా చెరపట్టిపోతారు అంటే ఈ అంటాడు కదా, నా దినములలో సమాధానము ఉండుట, నీతి సమాధానం ఉండుట, సమాధానము సత్యము కలుగుట అది నాకు మేలే. అంటే నా దినములన్నీ కూడా నేను నెమ్మదిగా వెళ్ళిపోతా, నీతిగా సమాధానంగా వెళ్ళిపోతా. నేను మిగిలిన వారి పరిస్థితి ఏంటి? తన వారసులే కదా, తన గర్భాన్ని పుట్టిన వారే కదా. ఎవరి మీద అయితే దేవుడు తన ప్రజల మీద ఇతన్ని అధికారిగా చేశాడు కదా, మరి వాళ్ళ కోసమైనా ఆలోచించాడా, వాళ్ళ కుటుంబీకుల కోసమైనా ఆలోచించాడా? దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క బిడ్డలు వేరే వాడి అపవాది యొక్క చేతులకు వెళ్ళబోతున్నారు, వేరే వాడి చేతులకు వెళ్ళబోతున్నారు, బానిసలుగా వెళ్ళబోతున్నారే, అదన్నా ఆలోచించాడా? ఏది ఆలోచించడా? ఏది సెల్ఫిష్, తను నెమ్మదిగా ఉంటే చాలు, అంతేనా? సెల్ఫిష్ అవునంటారు కదంటారా, స్వార్థ ప్రియుడు.
తన కాలంలో నెమ్మదిగా ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముగించేస్తానమ్మా, త్వరగానే ముగిస్తా. ఎందుకంటే లేట్ అయిపోతుందంట. మరి పండగ రోజు కదా, కొంచెం అరవుడు ఉంటుంది కదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహెజ్కేలు పుస్తకం 7వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదువుకుంటూ వచ్చేయండి. దేశము రక్తంతో నిండి ఉన్నది, పట్టణ బలత్కారంతో నిండి ఉన్నది. సంఖ్యలు సిద్ధపరచుము, బలాతిశయుల అతిశయం ఆగిపోయినట్లు, వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రమగినట్లు, అన్య జనులలో దుష్టుని రప్పించెదను. ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకుందరు. సమూల కూర్చేయనమ్మా. సమూల ధ్వంసము వచ్చే ఉన్నది. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు. నాశనం వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయారు. పెద్దలు ఆలోచన చేయక ఉన్నారు, రాజు వ్యాఖ్యలు పడుచున్నారు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్టు వారి ప్రవక్తన ఫలము ఒక విషయం. అంటే వారు ఏ ప్రవర్తన చేశారో, ఏ ప్రవర్తన నడుచుకున్నారో, ఏ క్రియలు చేశారో అవన్నీ కూడా వారి మీదకి రప్పించబోతున్నారు. వారు చేసిన దోషములను బట్టి, వారు ఏ దోషం చేశారో వాటిని బట్టి అయినా తీర్పు తీర్చబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజప్రియులారా, వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు ఏ క్రియలు చేశారో ఆ క్రియలకి ఆయన తీర్పు తీర్చివాడే ఉన్నారు. ఆ దోషులు వాళ్ళ మీద పడవేసేవాడే. దేవునికి మహిమ కలుగునుగా. కీడు వెంబడి కీడు వస్తుంది. అయ్యో నేను ఇలా జరగకూడదు అనుకున్నా, అదే జరిగిందే. అయ్యో నేను వెళ్ళకూడదు అనుకున్నా, అదే అక్కడికి వెళ్ళాలని వచ్చిందే. నేను ఈ పని నెరవేరిపోతాను అనుకున్నా, కానీ జరగలేదే. దాని కారణం ఏంటి? వారి క్రియల ఫలము వారి మీదకే వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. వారి క్రియల ఫలం వారి మీదకే వస్తుంది. నా దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి దోషములు వారి భరించాల్సి వస్తుంది. కాబట్టి వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలాగూ బయటపడాలి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మన పాపాలకు శాంతికరం అంటే సమాధానమై ఉన్నారు. మన పాపాలకు సమాధానకర్త ఆయనే. మన పాపాలే కాదు, సర్వలోక పాపాలని కూడా ఆయనే సమాధానకర్త. ఆయన వాటిని క్షమించేవాడు ఆయనే. మనకు సమాధానం కలుగజేసేవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మరి ఆయన పాదాలను పట్టుకోవాలి. ఆయన కోపం వస్తుంది, ఆయన మన మీదకు కీడు వెంబడి కీడు వస్తుంది, మన మీదకు శ్రమ వెనకాల శ్రమ వస్తుంది, బాధ వెనకాల బాధ వస్తుంది. ఎందుకు వస్తుందయా అంటే మనం ఏం చేయాలి? ఆయన్ని ఆశ్రయించాలి.
ఆయన పాదాలు పట్టుకోవాలి. మనము ఆయన వైపు మళ్ళుకొని ప్రభువా అని అడగాలి. ఆయనకు దూరం అయిపోయి ఆయనకు ఎంతగా మనం దూరం అవుతున్నామో అంత ద్వేషించబడుతున్నాం మనం ప్రభు చేత. కానీ ఎంతగా దగ్గర అవుతున్నామో అంతగా ప్రేమించబడుతున్నాం ప్రభు చేత. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి ఇప్పుడు ఆయన సర్వోత్తమమైన స్థలముల యందు దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలగజేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగుగా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాగానే, ఆయన భూమి మీదకి రాగానే సర్వదూత మానవ దూతలందరూ కూడా ఏం చేశారు? ఆయన భూమి మీదకి వచ్చేసారు. భూమి మీదకి వచ్చేసారు. దూతలందరూ కూడా భూమి మీదకి వచ్చేసి భూమి మీద చెప్తున్నారు. ఏమని? సమాధానం ప్రకటిస్తున్నారు. ఏమని? భూమి మీద ఆయనకు ఇష్టలైన మనుషులకు సమాధానం. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం అనే దూతలందరూ, పరలోకపు దూత సైన్య సమూహం అంతా కూడా వచ్చి భూమి మీద ప్రకటిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. మరి ఇలా ప్రకటిస్తుంటే ఇప్పుడు అందరూ కూడా సమాధానం కావాలి. ఎందుకంటే ప్రభువే సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయిన ఆ మహాగణుడైన ఆయనే భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఏం కావాలి? అందరికీ సమాధానము కావాలి. అసలు సమాధానం కర్తే ఆయన. ఆ సమాధానం తీసుకుని వచ్చాడు ఆయన. ఇప్పుడు అందరికీ సమాధానం ఇవ్వాలి. కానీ దూత వల్ల ఏముండదు, ఆయనకు ఇష్టలైన వారికి మాత్రమే సమాధానం చెప్తుంది. కానీ మరి లూకా శుభవార్త 19:18 మనం చూస్తే, 19:18 38 అమ్మ, 19:38. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ముందుగా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద మనుషులకు సమాధానం కలుగునన్నారు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఏమంటున్నారు? పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునని ఎవరు చెప్తున్నారు? మానవులు చెప్తున్నారు. ఎప్పుడు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గాడిద ఎక్కించి గాడిద మీద కూర్చోబెట్టి ఆయన వస్త్రములు కప్పుకుంటూ ఆయన మందిరానికి తీసుకుని వెళ్తున్నారు. ఏమని? యూదుల రాజు శుభము, యూదుల రాజుకు జయము, యూదుల రాజుకు విజయము అనుకుంటూ ఆయన మందిరానికి తీసుకుని వెళ్తున్నారు. యూదుల రాజు అంటే దావీదు కుమారుడు, వారసుడు, దావీదు యొక్క వారసుడైన రాజుని రాజుగా చేయడానికి ఆయన రాజుగా చేసి తీసుకుని మందిరానికి తీసుకుని వెళ్తున్నారు గాడిద మీద ఎక్కించి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా ఎక్కించు తీసుకుంటూ వెళ్తే ఏమంటున్నారు? సర్వోత్తమ స్థలములలో దేవునికి మహిమ, పరలోకమందు సమాధానం. పరలోకమందు సమాధానం కావాలి. భూమి మీద ఉన్న వారికి ముందుగా చెప్పింది ఏమని? భూమి మీద ఉన్న వారికి సమాధానం కావాలని దూతలు చెప్తుంటే కిందున్న ఆయనకి ఇష్టమైన మానవులు వాళ్ళు ఏం చెప్తున్నారు? పరలోకమందు సమాధానము కలుగునుగా అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మనకి పరలోకానికి మధ్య, మనకి మానవుడికి దూతలకి దేవదూతలకి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ మనస్పర్ధలు ఎలా ఏర్పడ్డాయి అంటే మనము పాపులం అయిపోయాం, వాళ్ళు పరిశుద్ధులు అయిపోయారు. మనం పాపులము, వారు పరిశుద్ధులు. ఇప్పుడు పాపులకి పరిశుద్ధులకి పొత్తు లేదు. ఇప్పుడు మనం ఇద్దరం కూడా సమాధాన పడాలి. దేవుడు సమాధాన పరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే రేపు పొద్దున వచ్చి మేము పరిశుద్ధులము మీరు పాపులు అనే వాళ్ళు అంటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన స్వరక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి వారికంటే కూడా మనము ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. ఎవరికంటే? దూతల కంటే కూడా మనము ధన్యులం. దేవునికి మహిమ కలుగునుగా. మనము దేవుని ఆరాధిస్తుంటే, దేవుని మహిమపరుస్తుంటే, దేవుని కనపరుస్తుంటే దూతలు తొంగి చూస్తుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకని? వారికంటే కూడా మనము అధికులం, ధన్యులమే. ఎందుకంటే ఆయన రక్తము చేత మనం కొనబడిన వారు, ఆయన రక్తం చేత మనం శుద్ధీకరించబడిన వారు. ఆయన వాటిని కలగజేశాడు. కానీ
వాటికంటే కూడా మనకు అత్యధికమైన ఆధిక్యతనిచ్చారు. దేవునికి మహిమ కలుగును. వాటి గురించి రాయబడలా, కానీ మన గురించి రాయబడింది. తన పోలికలో, తన రూపంలో, తన స్వరూపంలో, తన జీవాయు మనలో ఉంచి మనల్ని ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దూత ఒక్కసారి తప్పిపోతే వాటికి ఏంటి? తీర్పే. తప్పిపోయిన దూతకి తీర్పే. ఈ రోజు పగపట్టడానికి కారణం ఏంటి? అపవాది పగపట్టడానికి కారణం ఏంటి? నాకు లేనిది నీకు ఉంది. ఏంటది? క్షమాపణ. నేను ఒక్కసారే పాపం చేశా, అది కూడా నేను బయటికి చేయలే, మనసులోనే అనుకున్నా. నా మనసులో నేను అనుకుంటేనే నాకు ఇంత తీర్పు తీర్చాడే దేవుడు. మరి మీరు ఈ మానవుడు ఇన్నిసార్లు తప్పిపోయినా ఇంతగా క్షమిస్తున్నాడే. తిరిగి నా దగ్గరగా ఆ స్థానం ఇస్తున్నాడు. ఇప్పుడు తిరిగి వీళ్ళని, తప్పిపోయిన వారిని, పారిపోయిన వారిని, పాపుల్ని కూడా క్షమించి తిరిగి ఆ స్థానం ఇస్తున్నాడు. దేవుడితో, ఎక్కడ? దేవునితో కలిసి ఉండే స్థానం ఇస్తున్నాడు. మరి నాకెందుకు ఇవ్వడు? నేను ఒక్కసారి కదా తప్పిపోయింది. నాకెందుకు ఆ అవకాశం నాకెందుకు ఇవ్వట్లేదు దేవుడు అని వాడు తిరుగుబాటు చేసి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేకుండా నిన్ను అడ్డగిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాదు. మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా అడ్డగించడానికి కారణం అదే. ఎందుకంటే వాడుకు లేని అవకాశం మనకుంది. ఎన్నిసార్లు తప్పు చేయని, ఎన్నిసార్లు పడిపోని వాడు ఎందుకు మన మీద నేరారోపణ చేస్తున్నాడంటే అదే కారణం. ప్రభువా, ఇదిగో వీడు పలానా టైంలో పలానా తప్పిపోయాడు, పలానా విషయం తప్పిపోయాడు, పాపం చేశాడు, ఇతను దోషి, ఇతను దోషము చేశాడు, పాపం చేశాడు అని వీడు అక్కడికి ఉండి సాక్ష్యం చెప్తూ ఉంటాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. మన మీద అపవాది అయిన నీ మీద నేరం మోపే అపవాది అని దేవుడు పేరు పెట్టాడు వాడికి. అంటే మన మీద నేరం మోపే వాడి పని. అంటే ఆ నేరం మోపడం ఎలాగా? మనం తప్పిపోయేటట్లు చేసేది వాడే. మనము తప్పిపోయేటట్లు, పాపం చేసేట్లు చేసేది వాడే. కానీ మరి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి వీడే తప్పిపోయాడు, ఇది పలానా విషయం తప్పిపోయాడు, పలానా విషయం పాపం చేశాడు చెప్పేది కూడా వాడే. మన మీద నిందలు మోపి నేరం మోపేవాడు. నిందలు కాదు కానీ నేరం మోపేవాడు. అంటే ఆ పాపము చేశాడా లేదని దేవుడు చూసినప్పుడు ఆ పాపం చేసినట్టుగా నువ్వు కనపడతావు. అందుకని నేనేం చేశాడు? పాపంలోకి లాగాడు వాడే, నీ మీద నేరారోపణ చేసేది వాడే. ఎందుకంటే వాడికి లేని ధన్యత మనకుంది కాబట్టి. దేవునికి మహిమ కలుగా. ఇప్పుడు సమాధానపరచాలి అంటే పరలోకంలోని దూతలతోనూ కింద మానవులతోనూ సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగు. అంతేకాదు ప్రతి మానవునికి సమాధానం ప్రకటించాడు. ఆయన శిష్యులకు కూడా అదే నేర్పించాడు. ఆయన నీవు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి గౌలో నువ్వు నిలబడి ఆ ఇంటి వారితో నువ్వు సమాధానం చెప్పు. సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు సమాధానం కలిగిన వారైతే నిన్ను చేర్చుకుంటారు, లేనిలా నీ సమాధానం నీతోనే వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు సమాధానం చెప్పాలి. వాళ్ళు నిన్ను ఆహ్వానించారా, నిన్ను లోపలికి చేర్చుకున్నారా, సమాధానం వాళ్ళతో ఉంటుంది. లేదా సమాధానం నీకు నీ వెంటే వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరొకసారి ఆ మాట చదవండమ్మా. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. దేవునికి మహిమ కలుగు. ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు దూతవాలి వచ్చి భూమి మీద సమాధానం కావాలి అని ప్రకటించారు. భూమి మీద సమాధానం ఉండాలి అని ప్రకటించారు. రెండోది, ఇక్కడ ఆయన మరణించే ముందు అంటే పరలోకి ఎత్తబడే ముందు ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ మానవులంతా కూడా ఎక్కడ సమాధానం కోరుకుంటున్నారు? పరలోకంలో సమాధానం కోరుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుగా. అంటే ఇరువురు ఒకే చోట సమాధాన పరచబడటానికి ఆయన ఈ లోకానికి వచ్చినారు. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ప్రియులారా, మనుషులకు భేదములు, మనుషుల అసూయలు ఇవన్నీ కూడా కలహములు లేకుండా సమాధాన పరచడానికి ఆయన సమాధానకర్త అయి మన మధ్య ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. ఆఖరికి ఒక్క మాట, 1 యోహాను శుభవార్త 14వ అధ్యాయం 2వ వచనం.
చూడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతా. నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరిచి నేను వస్తా. వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నా యొద్ద ఉండటానికి ఆ స్థలానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనము సమాధానం కోసం సిద్ధపడాలి. అంతేకాదు, యోహాను మొదటి పత్రిక 14వ అధ్యాయం 27 వచనం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నా, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నా. లోకం ఇచ్చినట్లుగా నేను లోకం ఇచ్చినట్లుగా మీకు అనుగ్రహించట్లా. నీ హృదయమును కలవరపడనివుక వెరవనీకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. దేవునికి మహిమ కలుగును. భూమి మీద మనకి ఏమి ఇచ్చాడండి? ఆయన శాంతిని. అంటే శాంతి అంటే సమాధానం. ఆయన సమాధానం, అది ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానమే మనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏదో నేను మరిపడి వస్తా, వచ్చేటప్పటికి మీరు సమాధానం కలిగి ఉండాలి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరిపడి ఈ లోకానికి వచ్చేటప్పటికి ఆయన రాకలో వస్తాడు. ఇప్పుడు మధ్యాకాశానికి వస్తాడు. ఆ వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. అది కూడా ఎవరి సమాధానం? ఆయన సమాధానం మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ సమాధానం మనం కలిగి ఉంటే ఆయన తిరిగి మనం తీసుకుని వెళ్ళి అక్కడ మనకి సిద్ధపరిచిన ఆ నివాసంలో, ఆ గృహాల్లో మనల్ని చేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును కాదు. అందుకే ఇప్పుడు ఈ సమాధానం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానాన్ని కలిగి ఉంటారో వారందరూ కూడా నా ప్రభు యొక్క రాజ్యంలో చేరుకుంటారు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నిజమే ప్రియులారా. లూకా శుభవార్త 2వ అధ్యాయం లోంచి మాట్లాడారు. లూకా శుభవార్త 19వ అధ్యాయం నుంచి మాట్లాడారు. 2 మాటలు కూడా, కానీ పలికింది వేరు, వాటి భావం మాత్రం ఒకటే. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ముందు దూతావళి వచ్చింది. ఆ దూతలు వచ్చి భూమి మీద సమాధానం కావాలి అని ప్రకటించాయి. కానీ తర్వాత మానవులు మాకు పరలోకంలో సమాధానం కావాలని ప్రకటించారు. ఇప్పుడు ఇరువురు కలిసి ఏకమయ్యి ఆ దేవాతి దేవుని మహింపరిచే ఆ కోటాను సంవత్సరాలు అక్కడ జీవించడానికి మనమంతా కూడా సమాధానము కలిగి ఉందుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ నా ఒక నిమిషం అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు. మరి